హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఇంట్లోనే ఇన్స్టాంట్ జిలేబీ ఎలా చేయాలో చూపిస్తానండి. మనకి ఎప్పుడైనా జిలేబీ తినాలి అనిపించింది అనుకోండి, ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. అందులోకి ఒక కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు మైదా యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ లేదంటే వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత పెరుగు అండి, పెరుగు ఇంట్లో ఉండేదే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పుల్లటి పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 5 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకున్నానండి. ఇలా పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అనేది. ఇలా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. 2 కప్పుల చక్కెరకి 1 కప్పు నీళ్ళు సరిపోతాయి. ఈ చక్కెరని స్టవ్ పై పెట్టుకొని బాగా కరిగించుకోవాలండి. బాగా కరగాలి. బాగా కరిగిన తర్వాత సాఫ్రాన్ లేకపోతే ఆరెంజ్ ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ పాకం అనేది మరీ తీగ పాకంలా రాకూడదండి. ఇలా మనం టచ్ చేస్తే స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ గట్టి పడింది అనుకోండి, నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ పాల ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ కవర్ తీసుకున్నాను. పాల కవర్ తీసుకొని దాన్ని ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఫోల్డ్ చేసుకొని అందులోకి ఈ బ్యాటర్ వేసుకోవాలండి. జిలేబీ బ్యాటర్ చేసుకున్నాం కదా మనం, ఆ బ్యాటర్ అనేది ఇలా ఒక గరిటె తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఒక సగానికి పోసుకోవాలండి. సగానికి వేసిన తర్వాత ఇలా ఒక రబ్బర్ ఉంటుంది కదా, ఆ రబ్బర్తో మనం కోన్ షేప్ వచ్చేలాగా దీన్ని చుట్టేసుకోవాలన్నమాట. రబ్బర్ అయితే బాగా టైట్గా ఉంటుంది. ఇలా కోన్ షేప్ రావాలండి. రబ్బరు లేకుంటే థ్రెడ్తో అయినా మీరు కట్టేసుకోవచ్చు. టైట్గా కట్టేసుకోవాలి. మీ దగ్గర జిలేబీ వేసే బాటిల్ ఉంటుంది కదా, అది ఉన్నా కూడా సరిపోతుంది. లేని వాళ్ళకి ఇలా పాల ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ కవర్తో వేసుకుంటే బాగా వస్తాయి జిలేబీలు. సో ఇలా సిజర్తో చిన్న ఘాటు పెట్టుకోవాలండి. మన సైజు చిన్నగా పెట్టుకోవాలి, ఘాటు చూసుకొని పెట్టుకోవాలి జాగ్రత్తగా. చూసారా, ఇలా పెట్టేసుకోవాలి హోలు. ఇప్పుడు నేను స్టవ్ పై ఆయిల్ పెట్టుకున్నానండి. కొంచెం వేడైన తర్వాత ఆయిల్ సిమ్లో పెట్టుకొని మనం జిలేబీలు అనేవి వేసుకోవాలి. ఇలా జిలేబీలు ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. చూసారా, బాగా పొంగుతాయండి. ఇలా అవి జిలేబీలు అవే పైకి రావాలి. మనం వెంటనే తిప్పకూడదు అనమాట. సిమ్లో పెట్టుకొని జిలేబీలు వేసుకోవాలి. ఇలా అవే పైకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా తిప్పేసుకోవాలన్నమాట. ఇలా తిప్పుకున్న తర్వాత మన జిలేబీలు రెడీ అయిపోయాయండి. ఇంకా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయవు. ఈ స్టేజ్లో మనం జిలేబీలు తీసేసుకోవడమే. తీసేసుకొని మనం పాకం పట్టుకున్నాం కదండి, అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఒక 1 మినిట్ అలా డిప్ చేయాలండి షుగర్లో. ఇలా పాకంలో డిప్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి. వెంటనే తీసేసుకోవాలండి, ఎక్కువసేపు ఉండకూడదు, లేకపోతే మెత్తబడిపోతాయి. అవి తెల్లగా ఉన్నాయి కదండి జిలేబీలు, ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుందనేసి నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేసి మళ్ళీ వేస్తున్నాను. ఇలా మనం మిగిలిన పిండి అంతా కూడా ఇలా జిలేబీలా చుట్టేసుకోవాలి. చూసారా, అవి సైడ్ వచ్చిన తర్వాత మనకు గ్యాప్ ఉందనుకోండి, ఆ గ్యాప్లో కూడా జిలేబీలు వేసేసుకోవచ్చు. ఇలా అవే పైకి వచ్చిన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఇలా తిప్పేసేసుకోవాలండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. అప్పుడే జిలేబీలు అనేవి బాగా వస్తాయి. సిమ్లో పెట్టుకొని మనం జిలేబీలు చుట్టుకోవాలి. అవి ఇలా పైకి వచ్చిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే జిలేబీలు అనేవి బాగా పొంగుతాయి, క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట. సో ఇవి కలర్ వేసాను కదండి, ఆ కలర్లో ఉండే జిలేబీలు ఇవి కూడా అంతే. ఒక్కసారి అలా డిప్ చేసి ఒక్కొక్కటిగా డిప్ చేసేసి వెంటనే తీసేసేయాలన్నమాట. ఎక్కువసేపు పెడితే మెత్తబడిపోతాయి. అలా మెత్తపడకుండా వెంటనే తీసేసుకోవాలి. అవి వైట్గా ఉన్నాయనేసి నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసానండి. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేదు అనుకుంటే మీరు అలాగే వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 2 చూపించానండి. మీకు ఏది కావాలంటే అలా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే ఫుడ్ కలర్ వేయకుండా కూడా జిలేబీలు చేసుకోవచ్చు. ఏంటంటే చూడడానికి బాగుంటాయి అనేసి నేను ఫుడ్ కలర్ వేసాను.
సో మన ఇన్స్టాంట్ జిలేబీలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఈ జిలేబీలు ఎలా పొంగాయి, లోపల షుగర్ సిరప్ పీల్చుకుందా లేదా అనేసి మీకు చూపిస్తాను. నేను ఒకటి చూపిస్తాను. చాలా బాగుంటాయండి, ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు వేడివేడిగా. చూసారా క్రంచీగా ఉంది, చూసారా లోపల కూడా జ్యూసీగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. చూసారా జ్యూసీగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం కూడా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి జిలేబీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.